హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఫ్రైడే అండి. ఫ్రైడే రోజు నేను తులసి కోటలోని ఇలాగ చిన్నగా పూజ చేసుకున్నానండి. ఇవాళ బాగా వర్షం పడింది. వర్షం ఆగిన తర్వాత ఇలాగ పూజ చేసుకున్నాను. ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకున్నానండి. ఈరోజు లంచ్ ప్రిపరేషన్ చుక్కకూర పప్పు, కాకరకాయ పొడి కూర అండి. సో పప్పుని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత చుక్కకూరని తీసుకొని వాటర్లోని ఉప్పేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. చుక్కకూరని అందులోని మట్టి అంతా కిందకి దిగిన తర్వాత 3 సార్లు వాష్ చేసుకొని ఇలా చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలి. వాటర్ అంతా దిగిన తర్వాత ఆకుకూరని పప్పులో వేసుకున్నానండి. ఒక టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అర టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. అర టీ స్పూను కారం వేసుకున్నాను. కొంచెం చింతపండుని వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తాన్ని బాగా ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత పప్పు గిన్నెతోని మెదుపుకోవాలండి. మెదుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ బాగా పప్పుని మొత్తం ఇలా ఉడకపెట్టాలి. పప్పును తాలింపుకి రెడీ అయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఈ మొత్తం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పుని ఇందులోకి తిరగమూత వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోవాలండి. చూసుకొని తగ్గితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో మన చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం కాకరకాయని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా 4 వైపులు కట్ చేసుకోవాలండి. ఈ రకంగా కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలండి గిన్నెతోని. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ మనం కట్ చేసుకున్న కాకరకాయలన్నీ ఆ వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా ఉడకపెట్టాలి. కొంచెం బాగా ఉడికింది అనగా కట్టేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా కాకరకాయని అందులోకి వేసుకోవాలి.
నెక్స్ట్ పొడి కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కాకరకాయలో పొడి ఏమేమి కావాలి అంటే జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, వేపిన శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ పొడి చేసుకొని పక్కన బౌల్లోకి తీసుకోవాలండి. కాకరకాయలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కాకరకాయలోకి ఈ పొడిని మొత్తం కూరుకోవాలండి. అందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు లాస్ట్లోని వేపుకొని కాకరకాయలోకి తీసుకోవాలి. ఈ కాకరకాయలోని గట్టి పిక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి పక్కకి. లేత పిక్కలు ఉంటే ఉంచేసుకోవచ్చు. ఇలాగా పొడినంతా ఇందులోకి కూరుకొని పెట్టుకోవాలండి. ఈ పొడంతా కాకరకాయలు అన్నిటికి సరిపోయేటట్టు చూసుకొని కొంచెం కొంచెంగా కాకరకాయలోకి కూరుకోవాలి. ఈ పొడిలోని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి నోట్లో వేసుకొని చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కూరుకోవాలి. సో మన కాకరకాయ ఫ్రై రెడీ. మా పాపకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. ఒక బౌల్లోకి రైస్ వేసాను, చుక్కకూర పప్పు, కాకరకాయ వేపుడు. ఈవినింగ్ స్నాక్స్ వచ్చి జీడిపప్పు పకోడీ, దానిమ్మ గింజలు. హ్యావ్ ఎ నైస్ డే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.